దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని యొక్క మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. లేచి ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకొని దేవునితో సమయాన్ని గడుపుతూ ఈ దినాన్ని ప్రారంభించారు కదా. ప్రతిరోజు దేవునితో మన దినాన్ని ప్రారంభించటం మనకు మన కుటుంబాలకు ఆశీర్వాదకరమని దేవుని మాటను బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రండి పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 15వ అధ్యాయం 25వ వచనం. అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మాధుర్యములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలు, మోషే కానాను యాత్ర వెళుతున్నప్పుడు దారిలో వారికి మారా అనే స్థలంలోకి వచ్చినప్పుడు ఆ మారా నీళ్లు తాగలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. అయితే దేవుడు ఆ మొరను ఆలకించాడు. దేవుడు మోషేతో అంటున్నాడు, ఒక చెట్టును చూపించాడట. పక్కన ఉన్నటువంటి ఒక చెట్టును చూపించి ఆ చెట్టును ఆ నీళ్లలో వేయమన్నాడట. ప్రియమైన దేవుని పిల్లలు, వేసినప్పుడు ఆ నీళ్లు మాధుర్యములాయను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, కొన్ని సందర్భాల్లో మనకు వచ్చే శ్రమల ప్రక్కనే ఆశీర్వాదకరమైన జీవితాన్ని కూడా ప్రభు మనకిస్తాడు. అందుకే మనం దేవునికి ఎటువంటి శ్రమల గుండగా వెళుతున్నా, ఎటువంటి బాధల గుండగా వెళుతున్నా దేవునికి ఖచ్చితంగా మనం మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు ఆ పరిష్కారాన్ని కూడా దేవుడు వెంటనే మనకి చూపించి ఆ క్షేమాన్ని, మాధుర్యమైనటువంటి జీవితాన్ని ప్రభు మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాడు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలు, ఒకవేళ ఎటువంటి పరిస్థితులు గుండగానే వెళుతున్నా భయపడవద్దు. దేవునికి మొరపెట్టు. దేవుడు ఆ పరీక్షల సమయంలో కూడా నీ జీవితాన్ని మాధుర్యమైన దానిగా మార్చడానికి ప్రభు సహాయం చేస్తాడు. అటువంటి కృపగలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ప్రభు సందు నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు అటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కృపాసత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవాన్ని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మరో చక్కటి మాట ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. బిడ్డలు చేస్తున్న వ్యవసాయములను, చేతి పనులను, వ్యాపారములను, ఉద్యోగములు కూడా దీవించండి, ఆశీర్వదించండి. మేలైనటువంటి కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి తండ్రి. ఎవరి సమస్యలను బట్టి కృంగిపోతున్నారు, ఆ సమస్యల ప్రక్కనే వారికి గొప్ప దేవా క్షేమకరమైన దాన్ని మీరు దాచి ఉంచారు అని విశ్వాసముతో వారు నీ వైపు చూసే మనసు వారికి దయచేయండి. బలహీనులుగా ఉన్న వారందరినీ మీ రక్తం చేత కడగండి. మంచి ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయండి. ఈ దినాన్ని చక్కటి పుట్టినరోజు వేడుకలు, వివాహ దినాలు జ్ఞాపకం చేసుకునే వారిని కూడా వారు చేస్తున్న కార్యక్రమాలను బట్టి వారికి నూరంతల ఆశీర్వాదాలు దయచేయండి. దేవ చదువుచున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి తండ్రి. గర్భఫలాల కొరకు కన్నీళ్లు కరుస్తున్న బిడ్డలు ఎంతమంది ఉన్నారు ప్రభా, వారికి కనికరాన్ని చూపించండి. దేవా వారి గర్భఫలాలు దయచేయండి. గొప్ప ఆశీర్వాదాలతో వారు నింపి నడిపించమని సందులు ప్రార్థిస్తూ ఉన్నాను. కృప ద్వారా గొప్ప కార్యాలు జరిగించండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి. మా గ్రామాలని, మా ప్రాంతాన్ని, ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వారి కష్టార్జితం వారికి, వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చండి. నీ నామాన్ని ప్రేమించి వారు చేస్తున్న చక్కటి కార్యక్రమాలకు రావలసిన నిరంతర ఆశీర్వాదాలు సమృద్ధిగా నీ బిడ్డలకు అనుగ్రహించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుదరని యేసునామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్.